ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద ఈ ఘటన జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు, కంపెనీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక 3 అగ్నిమాపక శకటాలతో పాటు పోలీస్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక కొద్ది రోజుల కిందటే వెలగపూడి సమీపంలో ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన కోట్ల విలువైన హెచ్డిపిఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో దగ్ధమయ్యాయి. ఇక ఆ ఘటనపై సీఎం చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విచారణ పూర్తి కాకముందే మరో ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కుట్రకోణం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో అయితే వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద ఈ ఘటన జరిగింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ రావు అందిస్తారు. రాజేష్ రావు. సోని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఈ వరుస అగ్ని ప్రమాదాల కలకలం రేపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లా వద్ద అయితే ఈ ఘటన జరిగిన పరిస్థితి అయితే ఉంది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీలు నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడినట్టుగా అక్కడ ఏదైతే వర్కర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి స్థానికులు, కంపెనీ సిబ్బంది వెంటనే దీనికి ఈ మంటలకు సంబంధించి కూడా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 3 అగ్నిమాపక శకటాలతో పాటు పోలీసులు సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అయినప్పటికీ కూడా 4-5 గంటల పాటు కూడా మంటలు చెలరేగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విధంగా కొద్ది రోజుల కిందట వెలగపూడి సమీపంలో ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన కోట్ల విలువైన హెచ్డిపిఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే ఆ ఘటనపై సీఎం చంద్రబాబు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఈ విచారణ పూర్తి కాకముందే మరో ప్రమాదం జరగడంతో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాజధాని ప్రాంతంలో కుట్రకోణం ఏదన్నా జరుగుతున్నదా అనేది, మరోవైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.